సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనలేని తినలేని విధంగా కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. కూరగాయలే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు ప్రతిదీ సామాన్యునికి అందుబాటులో లేవు. ఇక టమాటా విషయానికి వస్తే మోత మోగించేస్తోంది. ఒక్కో చోట ఒక్కో ధరతో సామాన్యుణ్ణి వెక్కిరిస్తోంది. పెరుగుతున్న రేట్లను చూసి సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు. పెరుగుతున్న రేట్లను చూసి గగ్గోలు పెడుతున్న కామన్ మ్యాన్తో మా ప్రతినిధి లీలా మరింత సమాచారం అందిస్తారు. కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు కొనే విధంగా తినే విధంగా లేకుండా పోయాయి కూరగాయ రేట్లు. ఓన్లీ కూరగాయ రేట్లు మాత్రమే కాదు, ఇటు నిత్యావసర వస్తువుల ధరలు, అలాగే పెట్రోలు, డీజిల్, ఆయిల్ ప్రతి ఒక్కటి కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ రోజు కిలో టమాటా చూస్తే కనుక రేటు ఏకంగా 70 రూపాయలు పలుకుతుంది. చూడొచ్చు, కేజీ టమాటాలు 70 రూపాయలు పెట్టి కొనుక్కొని తినాలంటే సామాన్య ప్రజలకైతే మాత్రం తీవ్ర ఇబ్బందిగా ఉంది. అంటే కేజీ కొనే వాళ్ళు అరకిలో మాత్రమే కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వెల్లుల్లి సంగతికొస్తే కనుక కిలో వెల్లుల్లి 250 రూపాయల వరకు పలుకుతుంది. అలాగే అల్లం చూస్తే 180 రూపాయల వరకు పలుకుతుంది. దీంతో మధ్యతరగతి ప్రజలకైతే మాత్రం ఈ రేట్లు చూస్తే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఉల్లిపాయ కోస్తే నీళ్ళు వస్తుంది, కానీ కొయ్యకుండానే నీళ్ళు వస్తాయి. అలాగా ఈ కూరగాయ ధరలు ప్రతి ఒక్కటి కూడా ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయి. ఒకసారి కామన్ పీపుల్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఈ రేట్లు వల్ల వారు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే కూరగాయ ధరలు చాలా రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి, కామన్ పీపుల్ కొనుక్కునే విధంగా ఉన్నాయంటారా? ఏమంటాయండి, కేజీ తీసుకెళ్ళాలి, 6 కిలో తీసుకెళ్తాం. మధ్య తరగతి వాళ్ళు బతికే పరిస్థితి లేదు. 6 కేజీ తీసుకెళ్ళాము, పావు కేజీ తీసుకుని వాసన చూసుకుని బతుకుతాం. టమాటాలు 60, 50, 60, 70 అంటున్నారు. ఏంటి ఏ కూరలైనా టమాటా వేసుకుంటాం కదా, ఏం వేసుకోం. ఇంకా ఈ చిక్కుడుకాయ అంటే ఇష్టంగా తినేవాడిని, అవి వాళ్ళు కళ్ళు మంట పడుతున్నాయి, ఆ ట్యాంక్స్ వస్తాయి. ఇంకేం తీసుకుంటాం, కొనలేము, తినలేము, ఆకలి చంపుకోలేము, అది పరిస్థితి. అయితే మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో కనిపిస్తుంది. మరికొంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అండ్ అమ్మ, మామూలుగా మీరు కూరగాయలు కొనడానికి వచ్చారు, రేట్లు ఎలా అనిపిస్తున్నాయి అసలు? టమాటాలు వచ్చే 70 రూపాయలు ఉన్నాయండి. నా బట్టోళ్ళు నేను వంట చేసుకొని బతుకుతాను, మరి నా బట్టోళ్ళు కొనుక్కోలేరు కదా. దాన్ని బట్టి ఆలోచించండి, మరి ఎంత ఉన్నాయో ఇంకా నేనేం కొనుక్కుంటాను. అట్లా అసలు కొనే ఇదిగానే లేదు, కొనటానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. పచ్చడి మెతుకులు కూడా దొరుకుతాయో దొరకవు అన్నట్టుగా ఉన్నారు. కూరగాయ దుకాణం యజమానులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, షాప్ లో అంటే ఇప్పుడు మనం బయట మార్కెట్ లో చూస్తే కేజీ టమాటాలు 52 రూపాయల వరకు ఉన్నాయి, మీరు రిటైల్ మార్కెట్ లో 70 రూపాయల వరకు అమ్ముతున్నారు. అంటే ఇంత వేరియేషన్ ఎందుకు అమ్ముతున్నారు? మార్కెట్ నుంచి తెచ్చేటట్టు రవాణా సాధ్యాలు ఎక్కువ అవుతున్నాయి అమ్మా. నెక్స్ట్ ఈ రూమ్కి రెంట్కి చాలా రేట్లు, రెంట్ ఎద్దు కట్టుకుంటాను. నెక్స్ట్ ఇవి కొన్ని తెచ్చిన సరుకు డ్యామేజ్ అయిపోతాయి, అవి వేరే సపరేట్ తీసి జల్లేయాలి. ఆ నిక్కది ఒరిజినల్ మంచి కాయగూరల వల్ల కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది. కేజీ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. మార్కెట్ నుంచి తెచ్చి ఇవన్నీ చేసే రవాణా సాధ్యాలు, ఇవన్నీ ఈ రూమ్ రెంట్, ఈ జీతాలు ఇచ్చుకోవాలి పనిచేసే వాళ్ళకి, ఈ క్లీన్ చేసే వాళ్ళకి, వీటి మీద ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. అయితే చూడొచ్చు, సామాన్య ప్రజలైతే మాత్రం కొనే విధంగా తినే విధంగా అయితే మాత్రం ఇటు కూరగాయ ధరలు లేవు. కేవలం రైతు బజార్కి వెళ్తే కొద్దిగైనా వారికి మేలు జరుగుతుంది. కేజీ టమాటాలు వచ్చేసేసి 52 రూపాయలు మార్కెట్లో అమ్మితే, మన రిటైల్ మార్కెట్కి వచ్చామంటే ఇక్కడ కేజీ 70 రూపాయల వరకు అమ్ముతున్నారు. సుమారుగా అంటే కేజీ మీద 12 రూపాయల నుంచి 15 రూపాయలు, కొంతమంది అయితే 80 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అయితే ఇళ్ళంట వచ్చి అమ్మేవాళ్ళు అయితే మాత్రం కిలో 80 రూపాయల వరకు అమ్ముతున్నారు. పావు కిలో టమాటాలు 25 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేసి సెంచరీ కొట్టేందుకు కూడా టమాటాలు సిద్ధంగా దగ్గరగా ఉన్నాయి. దీంతో మధ్య తరగతి వాళ్ళైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇటు కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర సరుకుల వరకు ప్రతి ఒక్కటి సగటు మానవుడు కొనలేని తినలేని విధంగా అయితే ఉన్నాయి. వీటి ధరలను నియంత్రణ చేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కనీసం మిడిల్ క్లాస్ పీపుల్ బతికే విధంగా రేట్లను అదుపు చేసి కంట్రోల్ చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బతికే విధంగా అయితే మాత్రం రేట్లను అందుబాటులోకి తీసుకొస్తారని అయితే మాత్రం ఇటు కామన్ పీపుల్ అయితే మాత్రం వారి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో లీలా.